మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారన్నారు. బయటి నుంచి వచ్చిన మైనంపల్లి రౌడీజం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారమే యూనివర్సిటీని నడిపిస్తున్నామని మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి చెప్పారు. అంటే పొద్దున మాట్లాడిన విషయాలు రాజకీయాలు అంటే ల్యాండ్ గ్రాబింగ్ దానికోసమని ఏదో పార్టీలో ఇవన్నీ పర్మిషన్ తీసుకొచ్చడం కానీ ఇవన్నీ అవసరం లేదు కదా. పిల్లల ముందు అంతే కదా సార్, ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే నేను అనేది పార్టీ అని కాదు కానీ కొన్ని మంది ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇది చేపిస్తున్నారని మా ఉద్దేశం. అంతే కొంతమంది అంటే ఇది ఏదో రాజకీయ కక్ష అని నేను అంటలేను, కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. అవును, అదే చెప్తున్నారు. భరించలేకపోతున్నారు, మరి ఏమి ఉండొచ్చు, మరి మీరే కరెక్ట్ చెప్పాలా. ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఏది లేకుండా నోటికి వచ్చినట్టు వాగితే కరెక్ట్గా ఉండదు. వాళ్ళకి కూడా ఈ పిల్లల పేరెంట్స్కు సరిగా స్పందించలేకపోవడం వల్లనే సార్ ఇప్పుడు పిల్లలు 70,000 పిల్లలు ఉన్నారు కూడా రెస్పాండ్ కావట్లేదు. అదొకటే కాదు, మీరు 22 మంది అని మీరు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే 60 మెంబర్స్ అని చెప్పారు. లేదు సార్ మళ్ళీ ఫర్దర్ గా సప్లిమెంట్ పెట్టి మళ్ళీ పెట్టి క్లియర్ అయిపోవడం. ఎట్లుంటదంటే గ్రేడింగ్ ఉంటుంది. లాస్ట్ గ్రేడ్ వచ్చేసరికి 25, అంటే వాళ్ళకి అస్సలు ఇంకో ఛాన్స్ అంటే ఇవ్వలేము మనం. సో అట్లాంటి వాళ్ళు ఉండేటి 25 పీపుల్. చదువు చెప్పాల్సిన చోట బౌన్సర్స్ పెట్టుకొని ఉంటున్నారు. బౌన్సర్స్ ఎందుకు కాలేజీలో? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ఈవెంట్స్ జరుగుతుంటాయి సార్, బాగా ఈవెంట్స్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అట్లా జరుగుతున్నప్పుడు ఏదో ఒక సెలబ్రిటీ వస్తుంటారు, మన స్టూడెంట్సే లోలి చేస్తుంటారు సార్. ఒకటి కాదు రెండు కాదు సార్, సో మెనీ స్టూడెంట్స్. సో కొంచెం ఒక డిసిప్లిన్ ఉండడానికి సరే ఒకవేళ మనం సెక్యూరిటీకి పెడతాం, కానీ ఇవాళ రేపు ఎట్లా ఉందంటే సెక్యూరిటీతో కూడా కంట్రోల్ కాలేంది సంస్థానం ఇది. సో వీ కీప్ అదేం బౌన్సర్స్ మన కోసం కాదు, అండ్ వాళ్ళేం స్టూడెంట్స్కి హారం చేస్తలేదు, వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొటెక్ట్ చేస్తున్నారు. బౌన్సర్స్ ఉండడం తప్పు కాదండి, కానీ వాళ్ళు స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ కోసం ఉన్నారు. రేపు ఏదైనా కాగల, రేపు కొట్లాటలు ఏదైనా అయితే మనకే బ్యాడ్ నేమ్ కదా. సో దట్స్ రీజన్ బౌన్సర్ పెట్టడం. అండ్ ఇంకోటి, ఎక్కడ కూడా బౌన్సర్స్ పెడితే అది చెడు అని రూల్ లేదు. ఇట్ ఈస్ ఫర్ దేర్ సెక్యూరిటీ, నాట్ ఫర్ అవర్స్. సార్ చెప్పినట్టుగా, భద్రారెడ్డి గారు చెప్పినట్టుగా, మన కాలేజ్ స్టార్ట్ అయింది టీడీపీ గవర్నమెంట్ నుంచి, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాకు పర్మిషన్ వచ్చింది. ఇవి అంతా ఉన్నప్పుడు మనం ఏ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎవ్రీ పార్టీ వి రెస్పెక్ట్. మనకి ఏ పార్టీతో ఎడ్యుకేషన్కి ఇంకా పాలిటిక్స్కి ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉన్నా సరే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. అది ఇప్పుడు కూడా అట్లానే ఉంది, గతంలో కూడా అట్లానే ఉండే, ఇంకా తర్వాత కూడా ఇంకా మంచిగా అవుతుంది కానీ తగ్గదు. దానికి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. అవును సార్, ఎందుకంటే మేము చేయడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా అంతా కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్, ఎందుకంటే అన్నోన్ పీపుల్ వచ్చారు. మేము చేసింది అన్నోన్ పీపుల్ మీద, పీపుల్ హూ హ్యావ్ కమ్ ఇన్ అ రౌడిజం వే వచ్చి ఎవరెవరు అంతా మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా పలగొట్టిరో లేకపోతే ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిరో వాళ్ళ మీద మేము ఖచ్చితంగా కేసు పెట్టాము, బికాజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. అండ్ బేసిక్లీ మా సీఎం గారికి కూడా వీ రెస్పెక్ట్ హిమ్, హూ ఎవర్ ఇట్ ఈస్, వీ ఆల్ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మేము ఎంత ఉంటే మేము ఎడ్యుకేషన్ ఉందో అదే పాలసీ మన మల్లారెడ్డిలో ఉన్నాయి. మన ఫ్యాకల్టీ గురించి కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఏదైనా వచ్చి ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ని రచ్చగొట్టడం కరెక్ట్ కాదు. అది మాకు మంచిగా అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్, ఒకవేళ ఈ 22 మెంబర్స్కి ఒక డౌట్ ఉంటే, లేకపోతే స్టూడెంట్స్కి అయినా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్, అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే కెన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ వచ్చు, మమ్మల్ని దాని డీటెయిల్ అడగొచ్చు, వీఆర్ ఆన్సర్ దే. బట్ ఇక్కడ వచ్చి వాళ్ళు ఏదో పొలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పించేసి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి, దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్. ఒకవేళ ఇక్కడికే రావాలని ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే
ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ ఈరోజు ఏం జరిగిందో ఆ విషయం చేయమని. ఇట్లా కాదు, ఏదున్నా కూడా పాలిటికల్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. మేమేం తప్పు చేస్తలేము. వీఆర్ ఎడ్యుకేషనిస్ట్, వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్. మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, అది తప్ప. వీఆర్ గివింగ్ హాస్పిటల్ సర్వీస్, అది తప్ప. అండ్ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ అంటే ఒక జాబ్ ఆపర్చునిటీస్ టు సో మెనీ ఫ్యాకల్టీ. ఇంకా మన స్టూడెంట్స్ కూడా మంచి డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళి యుఎస్కి వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి మన దేశాల్లో కూడా మంచి పెద్ద ఎత్తున పొజిషన్స్లో ఉన్నారు. ఎక్కడ చూసినా మన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్ వీ బిలాంగ్ టు మల్లారెడ్డి యూనివర్సిటీ ఆర్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి హెల్త్ సిటీ. అది మనకు ప్రౌడ్ మూమెంట్. వీఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. వాళ్ళు ఏదైనా అనుకొని ఏదైనా అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా. ఎందుకంటే వీసీ ఆయన పెద్ద వీసీ అంటే ఏదో ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా కాదు. అండ్ వీఆర్ అండర్ స్టేట్ రూల్స్ పాలసీ దాని తగ్గట్టుగా ఉంటాం, కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్. సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్లా సిచ్యువేషన్ ఉంది 22 మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళ స్టూడెంట్స్ అంటే రిప్రజెంటేషన్ చేసి ఉండొచ్చు. సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అది ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే. వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు ఎంతమందికి పంపించేసి వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు. సీసీటీవీలో అంత క్లియర్గా ఉందండి. పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారనే కాదు, వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది, మన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటిది, ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది, మళ్ళా డీను వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది. అంటే హౌ ఆర్ వి సేఫ్? అంటే ఎవరైనా రేపు ఫెయిల్ అయితే హౌ ఆర్ వి సేఫ్? రేపు ఇట్లాంటి మళ్ళా కాకూడదు అంటే ఇట్లాంటి మళ్ళా జరగదు అని వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ఇట్లాంటి రోజు జరుగుతాయి అంటే రోజు ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒకటి ఉంటుంది. 70,000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అయితే రోజు వచ్చి ఇట్లాంటివి చేస్తే ఈజ్ ఇట్ అ రైట్ వే? ఈజ్ ఇట్ అ లీగల్ వే? నేను లీగాలిటీతో గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ వచ్చి ఏమంటారు వాళ్ళు 22 మంది ఉందంటారు. ఎవరేమో 700 పేర్లు ఉన్నాయి, వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి మొత్తం కావాల్సింది మీకు ఏమేమి కావాలో అది మొత్తం మీకు డీటెయిల్గా ఏనికి రెడీగా ఉన్నాయి. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. రెండోది వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ప్రైవేట్ యూనివర్సిటీ, ఇట్స్ అ ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఎన్నో ప్రైవేట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అట్లా మేము కూడా ఒకటి. అండ్ వీఆర్ ఛార్జింగ్ రీజనబుల్, అది మీ అందరికీ కూడా తెలుసు, మీ పిల్లలు కూడా ఉన్నారు, మా అందరికీ తెలుసు. రీజనబుల్ ఉంది అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. అండ్ ఆ అకౌంట్స్లో కూడా పడుతుంది, అంత బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా ఉంది అక్కడ మొత్తం. ఇట్స్ వెరీ క్లియర్. అట్లా ఉన్నప్పుడు వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఎట్లా మాట్లాడుతున్నారు? ఒకటే నేను అనేది ఏంటంటే రిప్రజెంట్ చేసే పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కాదు ఇంకోటి అంటే మీరందరూ కూడా రిప్రజెంట్ చేసినప్పుడు మేము రెస్పాండ్ కాలేదా? ఇంకోటన్నా ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేమైనా తెలివి ఉందా? వాళ్ళకేమైనా దీని ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు. వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా, నేను ఈరోజు వీడియో విన్నాను, అన్న ఏమన్నారు అందరికీ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే, సరే ఆయనకు ఒక కాలేజ్ కట్టమనండి, లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టమనండి. ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి. వీల్ రెస్పెక్ట్ హిమ్. ఆ టైంలో ఆయనకి ఎవరు పిఏ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, లెట్ హిమ్ స్టార్ట్ హిస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వమనండి. ఆయన అప్పుడు మనం చూస్తాం. స్టార్టింగే జాయిన్ అయ్యేటప్పుడు హ్యాండ్ బుక్ ఇస్తాం. అండ్ సెమిస్టర్ 1లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్ 2లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ క్లియర్ కాకుండానే నువ్వు ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతామని ఎట్లా? అంటే అందరినీ పాస్ చేసేయాలా? నువ్వు చెప్పు రమేష్. అందరినీ పాస్ చేసేస్తే ఇంకా మరి మేము యూనివర్సిటీ పెట్టేది ఎందుకు, ఇంకా ఎందుకు చేసేది ఎందుకు? ఇంకా ఇంట్లో నుంచే అందరినీ పాస్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. సుధీర్ గారు, నేను ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు ఇస్తారు. ఈ విధంగా మీరు నడుచుకోవాలని మాకు ప్రకటిస్తారు. సో దాన్ని బట్టి మేము మా ఓన్ హ్యాండ్ బుక్ క్రియేట్ చేసేసుకొని మేము స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే డే 1 ఇప్పుడు కాదు, కాలేజ్లో జాయిన్ అయ్యే ముందే వాళ్ళకు ఒక కిట్ ఇస్తాం. దాంట్లో ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతాయి, ఇది క్లియర్ కావాలని చెప్తాం. 2000 మందిలో 22 మందికి ఇష్యూ అని. సో మీరు 22 మెంబర్స్, అది 2000 మందిలో. రమేష్ గారు
మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్ట్ రెడీ అయింది. సో ఈరోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుద్దాం అనుకునే లోపట బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం చేయడానికి వచ్చారో వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్తోని ఒక వీక్ పాయింట్గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగిటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ చేసేసి దీనికి ఒక బ్యాడ్ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది, ఈరోజు అందరికీ ఫోన్ పోయేది, దాంట్లో లోపల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు. అంటే మేము ఇక్కడ సిఐడి పనులు అయితే చేసుకుంటూ కూర్చోలేము. రమేష్ గారు ఒకటి అంటున్నాను, రిప్రజెంట్ చేసే విధానం ఉంటుంది, ఏదైనా ఒకటి పద్ధతి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఇట్లా కాదు కదా 100 మందిని పంపి చేయడం కరెక్ట్ అంటావా? కాదు సార్, 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు రెండు మెడికల్ ఈ హెల్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది అంతా కూడా 2014 బిఫోరే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదంతా కూడా ల్యాండ్ కానీ మాది ఇక్కడ 47 acres ల్యాండ్ కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగింది. కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్లోనే మాకు రోషయ్య గారు కానీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే బయట బోర్డు ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో అప్పుడే మాకు 2014లో రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్ కూడా 8 ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. సో మాకు వచ్చింది ఏంటంటే 2020లో కరోనాలో ఆల్రెడీ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారు మాకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. అంటే మా ఒక్కరికే కాదు 5 యూనివర్సిటీలతో పాటు మాకు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ అవుతూ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఒక 15 రోజుల కింద ఏదో పురుగులు వచ్చాయని అది కూడా బాగా ప్రెస్లో వైరల్ అయినది చూసాం. సో అంటే 10 సంవత్సరాల నుంచి లేనిది హాస్టల్స్ రన్ చేస్తున్నాము, ఇప్పుడు ఈ నెల రోజులనే ఎందుకు వచ్చింది అని మీరు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మేము వండింది ఏదో వంకాయ కర్రీ ఏదో వండారు, ఇదేదో చికెన్ కర్రీలో అదే పురుగు వచ్చిందని ఫోటోలు సర్క్యులేట్ చేయడమే అంతే, ఇంకా వేరేదేం లేదు. ఫోటోలు సర్క్యులేట్ చేయడం, పిల్లలని లేపడం, వాళ్ళని ఏదైనా కొట్లాట చేపించేటట్టు క్రియేట్ చేపించడం. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు ఒక పురుగు పడిందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా బాయిల్ చేసిన తర్వాత పురుగు డిఫార్మిటీ అయ్యి కాదా? నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక పురుగు పడిందే అనుకుందాం, పడ్డాక బాయిల్ అయిన తర్వాత పురుగు ఆ షేప్లో ఉంటుందా, ఆ కన్సిస్టెంట్గా ఉంటుందా? అంతే. ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన విధానం ఇదంతా కూడా. అంటే వేసిన తర్వాత వచ్చిన ప్లేట్ తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి తీసుకొచ్చి పక్కకి తీయడం అంతా, ఇవంతా కూడా అట్లా ఒక డ్రామా నడుస్తుంది అంతా కూడా. ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలుసు, ఎవరు క్రియేట్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారని మీ అందరికి కూడా తెలుసు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు. దగ్గర 50,000 మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్తో టై అయి ఉన్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ గూండాయిజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి. అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు, అరే ల్యాండ్ గ్రాబ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్, ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే చెయ్యి. రెవెన్యూ అధికారులు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, బఫర్ జోన్ అంటారు, అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో, చేసుకో, ప్రాబ్లం ఏం లేదు కదా దానికి. మేము పట్టిస్తాం, జైల్లో పెట్టిస్తాం. అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు. అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ అవసరమా? పిల్లలం కూడా మాట్లాడడం ఏంది? వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు ఒక్కసారి వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా. మీ పిల్లలే చదువుతున్నారు అనుకోని, ఎంతో మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో. సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయి ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా, అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం. వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు, అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు. ఈయన కొత్త. అదేవిధంగా ఇక్కడ సూరారంలో మల్లారెడ్డి హాస్పిటల్ గురించి మీకు స్పెషల్గా నేను చెప్పేది ఏం లేదు. దగ్గర 25,000 పైగా డెలివరీస్ మొత్తం కూడా కంప్లీట్గా మొత్తంగా ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే మేము అంటే కేసీఆర్ కిట్ లాగా ఇక్కడ మేము స్పెషల్గా ఏం పెట్టుకున్నామంటే సిఎంఆర్ కిట్ అని పెట్టుకున్నాం. అంటే ఒక మహిళ, అంటే ఒక అమ్మాయి పుడితే వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం మా సొంత నిధులతోని. అదేవిధంగా ఒక అబ్బాయి పుడితే 2,500 రూపాయలు వాళ్ళకి ఒక కేసీఆర్ ఒక కిట్ తయారు చేసి కంప్లీట్గా వాళ్ళకి డెలివరీ కంప్లీట్గా ఫ్రీ డెలివరీ చేస్తూ మళ్ళీ కిట్ ఇస్తూ వాళ్ళకి ఇంటికి పంపిస్తున్నాం. సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు, అంతా మీడియం కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు, దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్.
అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక 100 మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేపించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది. అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర 50,000 మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అది 2,000 మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో 22 మంది పిల్లలు డీటైన్ అయ్యారని, అంటే వాళ్ళకు కూడా 5 సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత 5 సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 6th టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది, ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడటం అంటే ఏదో మేము ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్తున్నాను, మీ అందరు కూడా చాలా క్లియర్గా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు మా ఇన్స్టిట్యూషన్ వీళ్ళు వచ్చి చేసుకోవడం ఏంది, కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది ఇదంతా అర్థం కావట్లేదు. సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా, నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను. ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, దానికి తగ్గట్టు మేము జవాబు ఇచ్చుకుంటాం, దానికి తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వీళ్ళు 100 మంది వచ్చేసి కాలేజ్కి వచ్చి చేయడం ఏంది అన్యాయం. సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దగ్గర 35 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండడం జరుగుతుంది. అంటే 50,000 మంది స్టూడెంట్స్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చదువుతున్నారు ఈరోజు. దాంట్లో 2 మెడికల్ కాలేజెస్, 2 డెంటల్ కాలేజెస్ ఇక్కడ సూరారంలో, అదేవిధంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్తోని అక్కడ మైసమ్మగూడెంలో 35 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు. దీంట్లో దగ్గర 10,000 మందికి ఉద్యోగం చేస్తున్నారు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది పిల్లలకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో, టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దగ్గర 1000 మందికి 85%తో పాస్ అవుతూ వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్లో ఒక్కొక్కరికి 7-8 కంపెనీస్లో ప్లేస్మెంట్ కావడం జరుగుతుంది. సో అట్లా ఒక రెప్యూటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఈరోజు మల్లారెడ్డి గ్రూప్.